భగవంతుడు ధ్యానం ఎలా చేయాలో, పద్మాసనంలో ఎలా కూర్చోవాలో, మన దృష్టి ఎక్కడ ఉండాలో అన్నీ చెబుతాడు. ఇవాళ యోగా టీచర్ అంటారే, యోగా టీచర్ చెప్పినట్టుగా చెబుతాడు. అందుకే కృష్ణుడిని యోగేశ్వర కృష్ణ అన్నారు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరక తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ అన్నారు. కృష్ణుడు యోగేశ్వరుడు కూడా, యోగా టీచర్ కూడా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే. ఈ ధ్యాన యోగం అంతా యోగాభ్యాసం చేయిస్తాడు ఆయన. అందులో అర్జునుడు ఒక మాట అంటాడు, నిగ్రహించుకోవడం చాలా కష్టం కృష్ణ, నువ్వు చెబుతున్నావు కానీ ఎంత యోగాభ్యాసం చేసినా మనస్సును నిగ్రహించుకోవడం కష్టం అంటాడు. ఆ సారాంశమే ఇక్కడ వస్తుంది. మనకి భగవద్గీతలో అర్జునుడి మాటలు, కృష్ణుడి మాటలు అన్నీ కలిసిపోయి ఉంటాయి. మధ్యలో సంజయుడి మాట కూడా ఉంటుంది ఒకటి, మధ్యలో ప్రారంభంలో ధృతరాష్ట్రుడి మాట ఉంటుంది, కలిసిపోయి ఉంటుంది. ఏదైనా కూడా మనకి గొప్ప సందేశాన్ని ఇచ్చేది. ఇదే ఉదాహరణకి ఆ శ్లోకం చూడండి ఒకసారి, మనస్సు యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. కృష్ణ మనహ చంచలం, మనస్సు ఎప్పుడు చంచలంగా ఉంటుంది. అందుకే ఇందాక చెప్పుకున్నాం మనం, మనస్సు అంటే నిర్వచనం ఏం చెప్పాం, సంకల్పం వికల్పం. అంటే అవునండం కాదండం, ఈ పని చేద్దామా వద్దా, సినిమాకి వెళదామా చదువుకుందామా ఉండిపిస్తుంది. చదివేప్పుడు ఉండేదే, వెంటనే వచ్చేది ఇదే ఆలోచన. దానికి తోడు పక్కవాడు ఒకడు దొరుకుతాడు, చదువుకునేవాడు బాగుపడ్డాడరా అంటాడు, అదో ఆలోచన. వాడి మనస్సు వాడిది, వాడి సిద్ధాంతం వాడిది. మనకి వెంటనే ఏమనిపిస్తుంది, మంచి సినిమా అనగానే ఇంకొకళ్ళు మన మనస్సులో వచ్చే ఆలోచన, 4 రోజులు అయ్యాక చూడొచ్చు కదా, పరీక్షలు అయ్యాక అంటే వెంటనే మన ఆలోచన ఉంటుంది. అప్పుడు చూడడం వేరు, రిలీజ్ అయినాడు చూడడం వేరు. ఇవన్నీ ఆలోచనలు మన మనస్సులోనే వస్తున్నాయి గమనించి. ఇంకో మనిషి లేడు అక్కడ. ఇంత దారుణమైంది మనస్సు, అదే చెబుతున్నాడు. చెంచలముఖి మనహ అంటే అర్థం ఇది. అసలు మన మనస్సు ఇన్ని ఆలోచనలు చేయడం ఏంటి? మనం ఒంటరిగా ఉన్నప్పుడు మీరు గమనించండి, ఎవరు లేరు కానీ ఎవరో మనతో మాట్లాడుతున్నట్టు, దెబ్బలాడుతున్నట్టు, మనం తిరిగి దెబ్బలాడుతున్నట్టు, మనమే నెగ్గినట్టు, వాళ్ళు ఓడిపోయినట్టు, ఓసారి వాళ్ళు నెగ్గినట్టు, మనం ఏడుస్తున్నట్టు అన్నీ వచ్చేస్తాయి. ఒక 5 నిమిషాలు అయ్యాక ఇంటికి చెత్త. ఇది మనస్సు. ఎటువంటి మనస్సును అలానే గ్రహిస్తామండి. చెంచలముఖి మనహ కృష్ణ. ప్రమాధి అన్నాడు. ప్రమాధి అంటే సంక్షోభం కలిగిస్తుందండి మనస్సు. ఒక్కోసారి ఏమీ లేకుండానే ఏదో జరుగుతున్నట్టు ఊహించుకోవడం. ఇంకా పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నారు, తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు ఒక్కోసారి, ఇప్పుడే ఎలా ఉన్నాయి పెళ్ళిళ్ళు వ్యవహారాలు, వీళ్ళు పెద్ద అయితే ఇంకెలా ఉంటాయో, అసలు పిల్లలు పెళ్ళిళ్ళకి చేయగలవా, ఇలా ఆలోచిస్తారండి. ఈ పిల్లకి ఇంత చేస్తే 10 ఏళ్ళు అంటే ఇలా ఉన్నాయి కదా వ్యవహారాలు. దానికి కానీ తల్లిదండ్రులైన మా కంగారు ఎలా ఉంటుందంటే, వీళ్ళు పెద్ద అయ్యాక ఎలా ఉంటారో, వీళ్ళు ఉద్యోగాలు ఎలా ఉంటాయో. ఇదంతా మనస్సు వల్ల జరిగింది సంక్షోభం. ఏదో జరిగిపోయినట్టు, ఇంకేదో జరుగుతున్నట్టు ఊహించుకోవడం అమ్మ, ఏం జరగదు. ప్రకృతిలో ఎప్పుడు దేని పరిష్కారాలు దానికి ఉంటాయి. ఎంత తుఫాను వచ్చి లోకానికి దెబ్బ తగిలినా సరే అదే తుఫాను వల్ల కొన్ని లాభాలు కూడా ఉంటాయి మనం గమనిస్తే. ఆ తుఫాను రాకపోతే ఇది జరిగేది కాదంటారు. కొన్ని ఉంటాయి, అది చూడడమే అంతే. అలాగే బలవత్, చాలా బలవత్తరమైంది మనస్సు. దృఢంగా ఉంటుంది. తస్యాహం నిగ్రహం వాయోరివ సుదుష్కరం అంటున్నాడు అర్జునుడు. అంటున్నాడు ఈ మాట. ఆ మనస్సును నిగ్రహించుకోవడం ఎలాంటిదంటే గాలిని ఆపడం అంత కష్టం అన్నాడు. నిజమా కాదా? గాలిని ఆపగలమా చెప్పండి? గాలిని ఆపగలమా? ఆపలేమా? ఏమయ్యా గాలిని ఆపలేము, అంతేనా? సిద్ధాంతమేనా? ఆపగలం. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోకుండా ఉంటే మీరు చర్చిస్తారు. నేను ఒప్పుకున్నాను అనుకో అంటారు. అండం కాదు, చర్చించాలి. గాలిని ఆపగలమంటే మీరు ఆపలేరన్నారు కదా. ఒక మాట గమనించండి, గాలి ఎక్కడుంది? గాలి కనపడదు. గాలి స్పర్శ అందుతుంది, మనకి చేతికి తగులుతుంది. స్పర్శ వల్ల తెలుస్తుంది ఉంది. బయటే ఉందా గాలి, లోపల లేదా? గమనించండి. మన శరీరంలో గాలి లేదా? లేకపోతే మనం ఉన్నాం ఇక్కడ. అనంత వాయువుల్లో లీనం అయ్యాడంటారు, వెళ్ళిపోయాడు ఈయన. అనంత వాయువుల్లో గమనించండి, లోపలున్న వాయువు అనంత వాయువుల్లో లీనమైంది, అంతే కదా. అంచేతన గాలిని ఆపలేమో అని అర్జునుడు అనడంలో ఉద్దేశం, కృష్ణుడి యొక్క ఉద్దేశం, భగవద్గీత మనకు అందించిన వ్యాసుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే బయటి గాలిని ఆపలేం కానీ లోపల గాలి ఆపచ్చు. దాన్ని ప్రాణాయామం అంటారు. యోగ విద్యలో అది ప్రధానం. ప్రాణాయామం అంటే మనం ఊపిరి పీలుస్తున్నాం చూడండి, ఇప్పుడు తెగ పీల్చేస్తూ ఉంటాం, పైకి కిందికి పైకి కిందికి. అందుకే మనస్సు చంచలం. మనిషి 1 నిమిషానికి 15 సార్లు ఊపిరి తీస్తాడు. మనిషి 1 నిమిషానికి 15 సార్లు. కోతి ఏం చేస్తుంది తెలుసా? అది మనకంటే చాలా గొప్పది, 34 సార్లు తీస్తుంది. అందుకే మనిషి బుద్ధి చంచలమైతే కోతి బుద్ధి అంటారు వెంటనే. ఇంకో గుర్రం బుద్ధి, ఏనుగు బుద్ధి అనరు, కోతి బుద్ధి అంటారు. కోతి మనస్సు చంచలం, మనకంటే చంచలం. మనమే చంచలం, మనకంటే చంచలం. అందుకే మనం కోతిలా ప్రవర్తిస్తే ఏమంటారు? తోకొక్కటే తక్కువ. అలాగా మనస్సు ఎటువంటిదంటే లోపల ప్రాణవాయువుని మనం ఆపాలి అంటే ప్రాణాయామం చేయాలి. ఈ నిమిషానికి 15 సార్లు అనేది ఉందే, దాన్ని మనం నిమిషానికి 9 సార్లు చేయొచ్చు, 6 సార్లు చేయొచ్చు, 3 సార్లు చేయొచ్చు. 1 నిమిషంలో ఒకే ఉచ్ఛ్వాస నిశ్వాస వచ్చేలా చేయొచ్చు. అదే ప్రాణ ఆయామం. ఆయామం అంటే విస్తృతం చేయడం, వెడల్పు చేయడం, వ్యాపింపు చేయడం.
ఆయుర్దాయం ఎప్పుడు ఊపిరిని బట్టి ఉంటుంది. ఈ మనిషి ఎంతకాలం బతుకుతారంటే సంవత్సరాల ప్రకారం ఉండదు జాతకంలో. ఈ మనిషి 32,42,43,626 సార్లు ఊపిరి తీస్తాడు అని ఉంటుంది. జాతకాల వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని నిమిషానికి గంటకిన్ని సంవత్సరానికి మార్చి సంవత్సరాలు నీకు చెబుతారు. అలాగే మనస్సును నిగ్రహించలేము అంటే బయట గాలిని నిగ్రహించలేం కానీ లోపల గాలిని నిగ్రహించుకోగలం. అంచేత లోపల ప్రాణాయామాన్ని మనం బాగా చేయగలిగితే యోగాభ్యాసం ద్వారా మనస్సును కూడా నిగ్రహించుకోవచ్చు అనే సమాధానం అంతర్గతంగా ఇందులో ఉంది. తర్వాత శ్లోకంలో అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అని స్పష్టంగా కృష్ణుడు చెబుతాడు. అలాగ మనం ప్రాణాయామం లాంటి యోగ ప్రక్రియలు మీరు బాల్యంలో ఉండగానే అలవాటు చేసుకుని మనోనిగ్రహం కూడా అలవాటు చేసుకుంటే మీ జీవితం బాగుంటుంది, మీ ద్వారా సమాజ జీవితం కూడా బాగుంటుంది. అది చంచలం హిమన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం.